సంబంధించినవి ఉన్నాయి. ఏది మీ సర్వీస్ జర్నలిస్టులకు సంబంధించిన దానిలో రెండు చట్టాలు, ఒకటి పని పరిస్థితులకు సంబంధించినది, అలాగే వేజ్ ఫిక్సేషన్ సంబంధించినది కూడా ఉన్నది. ఆ రెండు చట్టాలు కూడా 29లో భాగమే. అంటే మొత్తంగా చూసినప్పుడు 4 లేబర్ కోడ్లని తెచ్చి భారత కార్మిక వర్గానికి చాలా మేలు చేస్తున్నట్టు మొన్న ప్రధానమంత్రి గారు, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి గారు ప్రకటించేది చాలా అన్యాయం. అందుకే ఈ అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ కార్మిక సంఘాలు ఇంకా మేము ఆలోచన చేస్తున్నాం. మొన్న 21వ తారీఖు రాగానే 22 నాడు సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా నిరసన జీవోల దగ్ధం కార్యక్రమం నిర్వహించాం. అలాగనే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి అనేటటువంటిది ఈ నెల 26వ తారీఖు నాడు ఏదైతే గతంలో 2020వ సంవత్సరంలో 3 వ్యవసాయ చట్టాలు వచ్చినాయో రైతాంగానికి నష్టం చేసే ఆ బిల్లులకు వ్యతిరేకంగా వాళ్ళు కొట్లాడారు. సంవత్సర కాలం పాటు ఢిల్లీ నడివీధుల్లో, అదంతా మీరు పత్రికల్లో మీడియాలో చూశారు. కానీ ఆ రోజు రాజకీయంగా ఉన్నటువంటి ఒత్తిడి వల్ల మోడీ సర్కారు వెనక్కి తీసుకున్నది. కానీ రైతాంగానికి సంబంధించిన ఏవైతే కనీస మద్దతు ధర, ముఖ్యమైనటువంటి సమస్య ఎంఎస్పి అంటాం, ఆ మినిమం సపోర్టివ్ ప్రైస్ నిర్ణయం చేయకుండానే కాలయాపన చేస్తా ఉన్నది. దానికోసమే రేపు 26వ తారీఖు నాడు కార్మిక సంఘాలు, రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు అన్ని కలిపి రాష్ట్రం అంతటా, దేశమంతటా పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి. హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర కూడా భారీ నిరసన కార్యక్రమం ఉన్నది. దీని కొనసాగింపు ఏం చేయాలనేది ఇందాక పెద్దలు రామచంద్ర గారు చెప్పినట్టు ఇది ఒక రోజుతో అయ్యేటటువంటి కార్యక్రమం కాదు. ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దీర్ఘకాలికమైనటువంటి పోరాటం తలపెట్టాలి. ఏవైనా వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ గా మీరు ఇనిషియేట్ చేసి ఈ రోజు పెట్టినటువంటి కార్యక్రమం కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50,000 మంది జర్నలిస్టుల యొక్క ప్రయోజనాల కోసమే కాదు, ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో 1,30,00,000 మంది వర్కింగ్ క్లాస్ ఉన్నారు. 1,30,00,000 మంది కార్మిక వర్గం ప్రయోజనాల కోసం మీరు ఇనిషియేట్ చేసి ఈ కార్యక్రమం పెట్టేందుకు సిఐటి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాం. సరే, ఇక లేబర్ కోడ్లకు సంబంధించిన విషయాలు మనం 5 సంవత్సరాల కాలంలో చదివి ఉన్నాం. 2019వ సంవత్సరంలో మొదట ఒక కోడ్ వచ్చింది, దాన్ని వేజ్ కోడ్ అన్నారు. తర్వాత 2020వ సంవత్సరంలో 3 చట్టాలు వచ్చినాయి. అందులో సోషల్ సెక్యూరిటీ ఉన్నది, అలాగే వర్కింగ్ కండిషన్స్ ఉన్నది, అలాగే ఇండస్ట్రియల్ రిలేషన్స్, పారిశ్రామిక సంబంధాలు. ఇప్పుడు మీరు జర్నలిస్టులు, పత్రికా యాజమాన్యాలు, ఆ రకంగా పరిశ్రమలు, యాజమాన్యాలు, ఈ పద్ధతుల్లో ఆ ఐఆర్ కోడ్ అనేటటువంటిది ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఐఆర్ కోడ్ అంటాం, అది కూడా వచ్చింది. దీంతో పాటుగా ఆక్యుపేషన్ సేఫ్టీ అండ్ హెల్త్, మీరు ఏదైతే ఒక చట్టం పని పరిస్థితుల గురించి అన్నారో ఓహెచ్హెచ్లో అది కూడా ఉన్నది. ఇవన్నీ కలిపి దీనికి చెప్పే భాష్యం ఏంటంటే, ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం భారత కార్మిక వర్గానికి ఇదొక చాలా ఏమంటాం అభివృద్ధిదాయకమైనటువంటి గొప్ప రోజు అని చెప్తున్నారు. కానీ కార్మిక వర్గం ఏమైనా భావిస్తూ ఉందంటే ఇది కార్మిక వర్గానికి బ్లాక్ డే అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మోడీ గారు తప్పుడు మాటలు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు అసలు భారతదేశంలో కార్మిక చట్టాలు 1930, 50 ఆ సంవత్సరాల్లో మాత్రమే వచ్చాయంటున్నాడు. ఆయన గారికి అర్థం కావాల్సింది, మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ధర్నా చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన సవరణలు కూడా 80వ సంవత్సరంలో కూడా వచ్చినాయి. అందుకని భారతదేశంలో కార్మిక చట్టాలు అనేది 1930 నుంచి రాలేదు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న కాలంలోనే 1885 నుంచి వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టిపోయేదాకా ఆ చట్టాలన్నీ ఉన్నాయి. అందుకని తప్పుడు విషయాలు చెప్తున్నారు. గొప్పవి అంటున్నారు, ఏం గొప్పయో మీరు చెప్పాలి. మీరు అట్లాంటిది ఏమీ చెప్పలేదు. రెండోది, కేంద్ర ప్రభుత్వం ఒక సవరణ చేయదలుచుకుంటే, చట్టాన్ని చేయదలుచుకుంటే ఎవరిని పరిగణలో తీసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిగణలో తీసుకోవాలి, కార్మిక సంఘాలను పరిగణలో తీసుకోవాలి, అలాగే యూనియన్లు పరిగణలో తీసుకోవాలి. ఎవరిని పరిగణలో తీసుకోవాలి? గత 5 సంవత్సరాల కాలంగా మన పత్రికల, మీడియాలోనే దేశమంతటా 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా విశాలమైనటువంటి పోరాటాలు జరిగినాయి. అవన్నీ మీరు కవర్ చేస్తున్నారు. ఎందుకని అంటే ఈ లేబర్ కోడ్లు చాలా దుర్మార్గమైనటువంటివి. వేజ్ కోడ్ అంటున్నారు. వేజ్ కోడ్ అంటే వేతనాలు ఎవరు నిర్ణయించాలట? పాత చట్టాల ప్రకారం వేతనాలు నిర్ణయించే అధికారం 4గురికి ఉండేది, కార్మికులు, యజమానులు, లేబర్ డిపార్ట్మెంటు, కార్మిక సంఘాలు. ఇప్పుడు ఏమంటున్నాడు? దాన్ని మొత్తం మార్చేసి ఇద్దరికే అంటున్నాడు. అందులో యజమానులట, అలాగే యజమానులు అప్రాపరేట్ ప్రభుత్వాలు అంటున్నాడు. ఏ ప్రభుత్వం కూడా చెప్తా లేడు. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ రోజు వేతనాలు నిర్ణయించుకునే అధికారం కార్మికులకు లేదు. ఇందాక అధ్యక్షులు గారు చెప్తున్నాడు కదా, మీరేమో వేతనాలు పెరగాలని మీరు కొట్లాడుతున్నారు. 26,000 కనీస వేతనం సాధారణ కార్మిక వర్గానికి రావాలని మేము కొట్లాడుతున్నాం. అది పక్కకు పోయింది.
ఇప్పుడేమంటున్నాడు, అసలు వేతనాల నిర్ణయాలు జీవోలు ప్రభుత్వానికి సంబంధం లేదు, అప్రోప్రియేట్ ప్రభుత్వాలని ఇంగ్లీష్ లో రాశారు, సంబంధిత ప్రభుత్వం అంటే కేంద్రమే చేయక్కర్లేదు. ఇది కొత్త సిద్ధాంతం. ఈ 4 లేబర్ కోడ్ల యొక్క ప్రమాదం ఏంటంటే, ఇంతకుముందు ఏ కార్మిక చట్టాన్నైనా మార్చాలంటే పార్లమెంట్ లో చర్చించాలి, సెలెక్ట్ కమిటీకి పంపాలి, అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. ఇప్పుడు అదేమీ లేదు. ఏ రాష్ట్రంలో ఎక్కడ ఈజీగా ఉంటే దాన్ని అమలు చేసేదానికి బుల్డోజ్ చేయొచ్చు, దున్నేయొచ్చు. దాని అంత విస్తృతమైన స్వేచ్ఛని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి వేతనాలు భవిష్యత్తులో యజమానులు ప్రభుత్వం ఏదనుకుంటే అది అయింది తప్ప, ప్రభుత్వం అంటే కేంద్రమే కాదు రాష్ట్రమైనా కానీ వాడి ఇష్టం. అది ఏ రాష్ట్రంలో ఎక్కడ కార్మిక వర్గం వీక్ గా ఉంటే, ఎక్కడ యజమానులు దారకారి గట్టిగా ఉంటే, ఎక్కడ ప్రభుత్వాలు దుర్మార్గంగా ఉంటే అక్కడ అమలు చేసుకుంటా పోతారు. అందుకని ఈ వేతన కోడ్ అనేది చాలా దుర్మార్గమైంది, వద్దని చెప్తున్నాం. మిగతా 3 కోడ్లు ఉన్నాయి. ఆ 3 కోడ్లలో ఒక్కొక్కటి పరిశీలిస్తే ఈ రోజు 8 గంటల పని దినం కోసం మనం దేశం అంతటా కొట్లాడుతున్నాం ఇప్పటికి కూడా. కానీ ఇప్పుడు 12 గంటల నుంచి 16 గంటలు పని చేయాలి. ఓవర్ టైం, అదనపు పనికి అదనపు వేతనం అనేది ఇందులో స్పెసిఫిక్ గా చెప్పలేదు. అసలు ఓటీ అంటే ఏమిటో కూడా నిర్ధారించలే. వాస్తవంగా జర్నలిస్టులు అందరూ చేసేది మీరు 12 గంటలు కాదు, మీరు 16 గంటలు. ఇప్పటికే మీరు 16 గంటలు పని చేస్తా ఉన్నారు. ఆ రకంగా పని గంటల మీద ఈ రోజు రెస్ట్రిక్షన్ ఎత్తేసారు. అలాగే ఇప్పుడు ఉద్యోగ భద్రత అడుగుతున్నాం. మీ సర్వీస్ కండిషన్స్ చట్టం ఎందుకు వచ్చింది అంటే పని భద్రత ఉండాలి. 242 రోజులు సర్వీస్ లో కంటిన్యూస్ గా పనిచేస్తే వాళ్ళని పెర్మనెంట్ చేయాలని చట్టం అది. ఇప్పుడు ఆ చట్టాన్ని పక్కకు పెట్టేశారు. ఏమంటున్నారు, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. నిర్ణీత కాల ఉద్యోగం అంటే నాకు ఇచ్చేటప్పుడే 11 నెలల అగ్రిమెంట్కి ఇస్తాడు. 11వ నెల తర్వాత ఒక్కరోజు కూడా నేను యజమాని ఉంచే సమస్య లేదు. ఆ రకంగా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు తీసుకొస్తా ఉన్నారు. అలాగే సోషల్ సెక్యూరిటీ అన్నారు. సోషల్ సెక్యూరిటీ అంటే నీ ఆరోగ్యం గుర్తించాలా, నీ ఇల్లు గుర్తించాలా, నీ పని ప్రదేశం గుర్తించాలా, నీ నివాసం ఇవ్వాలా, చాలా ఉన్నాయి అందులో. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి సోషల్ సెక్యూరిటీ బాధ్యత ప్రభుత్వాలది కాదు, యజమానులది కాదు, నీ సావు నువ్వు సావండి అని చెప్పి కార్మిక వర్గాన్ని వదిలిపెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈఎస్ఐ పిఎఫ్ లో రకరకాల సవరణలు తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్ ఉంది. ఆ ప్రావిడెంట్ ఫండ్ దాన్ని సంస్థ నడపాలి. ఏదైతే మనం బర్కత్పురాలో ఈపీఎఫ్ అని ఉంది, రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం, వాళ్ళు నిర్వహించరట. ఈ రోజు పిఎఫ్ పైసలన్నీ తీసుకెళ్లి మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళకి ఇస్తారట. ఆ పైసలన్నింటినీ వాడు వ్యాపారం చేస్తాడు. ఏ వ్యాపారస్తుడైనా బ్యాంకులు ముంచుతాడు, ప్రభుత్వాలు ముంచుతాడు తప్ప వాడు మునగడు. మరి వర్కింగ్ కార్మికులకు సంబంధించిన పిఎఫ్ పైసలు ఆ రకంగా ఎంఎన్సీ పౌరుజాతి సంస్థలకు ఇస్తే, రేపాడు ముంచేస్తే ఈ కార్మిక వర్గం ఏం కావాలి? నేను రిటైర్ అయిన తర్వాత నా కుటుంబానికి తక్కువ జీతగాడిని అయితే 3 లక్షలన్నా రావాలి, ఎక్కువ జీతగాడిని అయితే గవర్నమెంట్ అయితే 30 లక్షలన్నా రావాలా? దానికి కూడా భద్రత లేదు. అవన్నీ కూడా ఈ లేబర్ కోడ్ లో పెట్టడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు కనీస వేతనం 26,000 కోసం దేశమంతటా కొట్లాడుతున్నాం. కానీ ఈ లేబర్ కోడ్లతో సంబంధం లేకుండానే మోడీ గారు పెట్టింది ఏమిటంటే, సెంట్రల్ గవర్నమెంట్ 2018లో పెట్టింది, రోజుకి 178 రూపాయలు ఇస్తే వేతనం సరిపోయింది. అంటే 5,430 రూపాయలు ఇస్తే నెలంతటి సరిపోద్ది అంటున్నారు. ఇది ఎంత అన్యాయం అండి. మనం మాట్లాడితే రాజకీయం అంటారు కానీ మరి రాజకీయాలు ప్రభుత్వ విధానాల్లో భాగంగా ఉన్నాయి. ఈ రోజు మోడీ గారి రోజు ఖర్చు 2 లక్షల రూపాయలు అవుతుందంట. అంటే ఆయన ఏమి బిర్యానీలు అట్లాంటి తినేది కాదు. కానీ ఆయనకి ఫ్రాన్స్ నుంచి పుట్టగొడుగులు వస్తున్నాయంట. వాటికి రోజుకి అయ్యే ఖర్చు అంత ఖరీదైంది ఆయన తింటాడు. కానీ భారతదేశంలో ఒక కార్మిక కుటుంబం 178 రూపాయలతో బతకొచ్చు. 2 రొట్టెలు, కొద్ది చావలు, అదే పప్పు దాంతో పూర్తి చేయొచ్చు అని చెప్తున్నాడు. ఈ రకంగా చాలా దుర్మార్గంగా. అందుకని ఈ వేతనాల్లో కూడా తీవ్రమైనటువంటి అసమానతలు ఉన్నాయి. అలాగే మహిళలకు ఈరోజు రక్షణ లేదు. ఇంతకుముందు మహిళలు రాత్రి 9 తర్వాత ఉదయం 5 గంటల వరకు పని చేయొద్దు. కానీ ఇప్పుడేమంటున్నాడు, మహిళలు స్వచ్ఛందంగా యజమాని ఏమంటాడండి, రామోజీరావు గారు ఏమంటాడు, లేదు మన పత్రికా యాజమాన్యాలు ఏమంటాయి అంటే, నాకు ఎప్పుడు వర్కర్ అవసరమైతే అప్పుడు పని చేయాలి, అది ఆడ మగ అనే తేడా లేదంటారు. ఆ రకంగా. రెండోది మీకు గుర్తుంటే ఐటీ కంపెనీలు మనకు మొదట వచ్చినటువంటి రోజుల్లో ఐటీ కంపెనీల్లో ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉండేది. ఇప్పుడు అర్ధరాత్రి ట్రాన్స్పోర్ట్కి ఎవడు భద్రత ఇవ్వాలి, మహిళలకు ఎవడు భద్రత ఇవ్వాలి? ఇదేమి ఇచ్చేటటువంటి పరిస్థితి కాదు. రెండోది అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మహిళలకి ఇంత ముందు అక్కడ కంప్లైంట్ బాక్స్ అని ఉండేది. ఏదైనా సమస్య ఉంటే సమస్య చెప్పుకోవాలి. ఇప్పుడంట మహిళలకు ఏదైనా ఇష్యూ వస్తే వాళ్లే మాట్లాడుకోవాలి యజమానులతో, అంతే తప్ప అక్కడున్న వర్కింగ్ మెన్ సంఘాలు కానీ యూనియన్లు కానీ ఇవే మాట్లాడడానికి లేదంట. అంటే నేను నాకు జీతం వస్తే తప్ప బతకలేని పరిస్థితులు యజమాని దగ్గరికి వెళ్ళి నువ్వు ఇన్ని షరతులు పెడతావా అని చెప్పి అడిగితే నువ్వు దినమే రిజైన్ ఇచ్చేసి పో అంటాడు యజమాని. ఆ రకంగా మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కలిపి చాలా దుర్మార్గంగా. అలాగే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ రంగంలో ఇంతకు ముందు ఎవరికైనా నెలకి 4 వీక్లీ ఆఫ్,
4. ఇప్పుడు ఏమంటున్నారంటే ట్రాన్స్పోర్ట్ కార్మికులు కంటిన్యూస్ గా 10 రోజులు డ్యూటీ చేయాలట, 10 రోజులు చేయాలట. అప్పుడు ఏమైతే నెల 30 రోజుల్లో 3 వీక్లీ ఆఫ్లే వస్తాయి, 4వది రాదు. అది దాన్ని ఎత్తేయడం కోసం 10 రోజులు చేయమంటున్నారు. ఇటీవల కాలంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన బస్సు యాక్సిడెంట్లు ఏం చెప్తా ఉన్నాయి? తీవ్రమైన వర్క్ లోడ్ లో ఉన్నారు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు. అది పక్క పోతుంది. అది ఈ రకంగా కంటిన్యూస్ గా వారం రోజులు రేయింబగళ్ళు పనిచేస్తే మనిషా యంత్రమా? ఈ రకంగా ఇది కూడా ఇందులో పెట్టడం జరిగింది. అనేక విషయాలు. అలాగే ఇప్పుడు సంఘాలు పెట్టుకునే అవకాశం లేదు. ఇంతకుముందు యూనియన్ పెట్టుకోవాలంటే 7 ఉంటే సరిపోయేది. మనకి రామచంద్రాపురం BHL ఉంది, 10,000 మంది ఉండేవాళ్ళు. ECL ఉన్నది, 10,000 మంది ఉన్నారు. 10,000 మంది ఉన్న రోజుల్లో కూడా 7 రిజిస్ట్రేషన్. ఇప్పుడేమంటున్నారంటే ఏదైనా కంపెనీలో 10% కంపల్సరీ అంటున్నారు. 10% లేదా 100, ఏది తక్కువైతే దాని అంటున్నారు. అంటే యూనియన్లు పెట్టుకోవడానికి కూడా ఆంక్షలు ఈ రోజు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు భారతీయ జనతా పార్టీ తన స్వార్థం, వర్కింగ్ క్లాస్ కి నష్టము, వాళ్ళు స్వార్థం కూడా చూసుకుంటున్నారు. గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో BMS అనేది మన దేశంలోనే చాలా తక్కువ ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలో కూడా తక్కువ ఉన్నది. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల్లో ఎలక్షన్ అంటే మనం ఏం చెప్తాం? 100 ఓట్లు పోలైతే 100 ఓట్లో 51 కోట్లు కాదు లెక్క, 51 కోట్లు కాదు. 4 సంఘాలు పోటీ చేస్తే ఎవరికి 26 ఓట్లు వస్తే 100లో వాళ్ళు గెలిచినట్టు ప్రకటిస్తారు. ఇప్పుడు అంటున్నాడు గ్యారంటీగా 51% రావాలి అంటున్నాడు. రేపు ఎన్నికల్లో మనం పోటీ చేయాలంటే నేను BDL గౌరవ అధ్యక్షుడు ఉన్నాను భారత డైనమిక్స్ లిమిటెడ్కి. 2200 మంది ఎంప్లాయీస్. అక్కడంట 1101 మంది ఎన్నికల్లో ఓటు వేస్తేనే అంటున్నాడు, అది కండిషన్. లేదా ఎన్ని పోలైనా 51% ఉండాలంటున్నాడు. ఇది చాలా అన్యాయం. 1000 ఓట్లు పోలే అనుకో, నాకు 501 రావాల్సిందే, వస్తేనే గుర్తింపు అంట, లేదా గుర్తింపు ఇవ్వడం. అంటే ఇదంతా యజమానులకి అలాగే కంపెనీ మేనేజ్మెంట్లకి లాభం చేయడానికి తప్ప కార్మిక వర్గ హక్కుల కోసం ఏమీ లేదు. ఇప్పుడు సంఘాలు ఉన్నాయనుకోండి, దేనికుంటే మన హక్కుల కోసం పనిచేస్తాయి, అవి పని చేయకుండా అట్టం. రెండోది, అందులో కూడా వాళ్ళ స్వార్థం చూస్తున్నారు. ఎవరికైనా 20% ఓటింగ్ వస్తేనంట వాళ్ళకి యజమానులతో మాట్లాడేదానికి, లేబర్ డిపార్ట్మెంట్తో మాట్లాడేదానికి వాళ్ళకి నిష్పత్తి అధికారం ఇస్తారట. అంటే భారతీయ మజ్దూర్ సంఘ్ ఏదైతే ఉన్నదో BJP విధానాన్ని సపోర్ట్ చేస్తున్నది, ఆ సంఘాన్ని పెంచడం కోసం కూడా ఇందులో ప్రయత్నం చేస్తాను. కలిసి మొత్తం భారతదేశంలో ఈరోజు 55 కోట్ల మంది కార్మికులు ఉన్నారు. అలాగే వ్యవసాయ రంగంలో ఇంకొక 55 కోట్ల మంది ఉన్నారు. 105 కోట్ల మందికి సంబంధించిన జీవనమరణ సమస్య 4 లేబర్ కోడ్లు. అందుకే ఈ 4 లేబర్ కోడ్ని స్క్రాప్ చేయాలా, మొత్తం ఎత్తిపడేయాలా. ఇందులో ఆ క్లాస్ బాగుంది, ఈ క్లాస్ బాగుంటుందని ముచ్చటే లేదు. రెండోది, ఎంత ప్రజాస్వామికంగా, ఎంత ప్రెసిడెంట్ చెప్తున్నాడు కదా, ఎంత ప్రజాస్వామికం అండి. రాష్ట్రాలు రూల్స్ ఫ్రేమ్ చేయాలా. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు, BJP పాలిత రాష్ట్రాల్లో ఇవన్నీ అమలవుతున్నాయి. లేబర్ కోడ్లు రాకముందే అమలవుతా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ పార్టీలతో సంబంధం లేకుండా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళు అమలు చేశారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు గారు అందరికంటే 12 గంటల ముందు తీసుకొచ్చాడు. తమిళనాడులో DMK ఆయనేమో స్టాలిన్ గారు, ఆయన కూడా 12 గంటలు తీసుకొచ్చాడు. అక్కడ అసెంబ్లీలో అక్కడ ఉన్న పార్టీలన్నీ కొట్లాడి, కార్మిక సంఘాలన్నీ కొట్లాడిన తర్వాత ఆ బిల్లు వెనక్కి తీసుకున్నాడు. అందుకని సూటిగా ఈ ధర్నాలో, మీ ధర్నాలో మేము డిమాండ్ చేసేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్రజాస్వామికంగా రూల్సే ఫ్రేమ్ చేయకుండా, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కూడా తీసుకోకుండా, కార్మిక సంఘాలు కార్మికుల యొక్క పరిగణలో తీసుకోకుండా ఈ యాక్షన్ చేశారు కాబట్టి రద్దు చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలా. తెల్లారు లేస్తే BJP మీద కొట్లాడతానంటాడు. ఇప్పుడు నువ్వు కొట్లాడాలి. రేపు వింటర్ సెషన్లో అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఆ సందర్భంలో మీరు తీర్మానం పెట్టాలా. రేపు మేము 26వ తారీఖు ఇందిరా పార్క్ సాక్షిగా అక్కడ ధర్నాలో మేము డిమాండ్ చేయబోతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి కేంద్ర BJP ప్రభుత్వ విధానాల మీద నువ్వు బడే బాయ్, చోటే బాయ్ అవన్నీ ఉంటే విడిగా చూసుకో. ప్రజలు ప్రభుత్వం అనేటప్పుడు పద్ధతి పాటించాలి. అలా పాటించాల్సి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉన్న 1,30,00,000 మంది కార్మిక వర్గాన్ని నష్టమయ్యేటటువంటి ఈ 4 లేబర్ కోడ్లు మేము మా తెలంగాణ రాష్ట్రంలో మేము అమలు చేయము. నువ్వు BC రిజర్వేషన్ కోసం మన చొరవ చేస్తే కదా, దీనికోసం కూడా చేయాలి ప్రభుత్వం. అది కూడా మేము కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటివి అయితే 29 కార్మిక చట్టాలు లేవో చాలా గొప్ప ఉన్నట్టు ఏమీ కాదు. ఆ 29 కార్మిక చట్టాలు ఉన్నప్పుడే మీ పరిస్థితి ఏంటో మీరు చూస్తున్నారు. ఆ 29 చట్టాలు ఉన్నప్పుడే కార్మిక వర్గం పరిస్థితి ఏంటో చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడున్నంత దుర్మార్గంగా లేదు. ఒక 20% అన్నా బెనిఫిట్ అయ్యే ఉన్నాయి కాబట్టి ఈ లేబర్ కోడ్ రద్దు చేయాలి. ఉన్న కార్మిక చట్టాల్లో కూడా బెటర్మెంట్ ఏదైనా తీసుకొస్తే తీసుకురావాలి తప్ప ఈ రోజు BJPకి ఎదురు లేదని, బీహార్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత తిరుగులేదని ఈ రకంగా వెళ్తే, అయినా భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు కేంద్ర ప్రభుత్వానికి. ఏమంటే మొన్న జూలై 9 నాడు అనేక డిమాండ్లు, 18 డిమాండ్ల మీద సమ్మె జరిగింది. 30 కోట్ల మంది భారతదేశంలో పాల్గొన్నారు. అందులో మొట్టమొదటి డిమాండ్ ఏమిటంటే 4 లేబర్ కోడ్లు రద్దే. 30 కోట్ల మంది పాల్గొన్నా
నీకు పట్టదా? నీకు 2020 సంవత్సరం నుంచి కంటిన్యూస్ గా కొట్లాడుతున్నాం. కోట్లాది మంది దేశవ్యాప్త సమ్మెలు చేశారు. ఇవేమీ పట్టలేదు. కేవలం వీళ్ళు చూస్తుంది ఏంటంటే ఈజ్ డూయింగ్ బిజినెస్, అంటే స్వేచ్ఛా వ్యాపారం పేరుతో బహుళజాతి సంస్థల్ని, పెట్టుబడిదారుల్ని వాళ్ళకు అనుకూలంగా పెట్టుకుని ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా ఈ 4 లేబర్ కోడ్లు తెచ్చింది. మొన్న భారత్ బిఎంఎస్ వాళ్ళు కూడా ఇందులో వేజ్ కోడ్ ఏదో గొప్పగా ఉంది అది ఇదని తప్పుడు ప్రచారం చేశారు. ఎంత గొప్పగా ఉందంటే అసలు నీ 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 వేతనం ఎంత ఉండాలని అడిగే హక్కే వర్కర్కి లేదు. అందుకని ఇంత మించిన దుర్మార్గం ఏమి ఉండదు. అందుకని అన్ని కార్మిక సంఘాలు ఎక్సెప్ట్ బిఎంఎస్ అందరూ ఒకే తాటి మీదకి వచ్చి కొట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది దీర్ఘకాలిక పోరాటం. అయితే మనం అనుకోవచ్చు చట్టాలు ఉంటే వస్తాయా, ఒకసారి లేబర్ కోడ్లు అయిపోయిన తర్వాత అమలు కాకుండా పోద్దా, మనం ఇంక పక్కకు పోవచ్చా? అటువంటి సమస్య లేదు. బ్రిటిష్ వాడి మెడలు భారత ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగకముందే బ్రిటిష్ వాడి మీద కొట్లాడి సాధించాం. అలాగే అనేక చట్టాలు వచ్చినాయి. కార్మిక సంఘాల చట్టం 1926లో ఆ రకంగానే వచ్చింది. కనీస వేతనాల చట్టం వచ్చింది. అలాగే ఉద్యోగ భద్రత చట్టం వచ్చింది. చాలా చట్టాలు ఉన్నాయి. అందుకని ఈ లేబర్ కోడ్లు ఉంటే ఇక ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తే కొట్లాడకపోయే సమస్య ఉండదు. మనం కొట్లాడాలా, అడ్డుకోవాలా. ఆ రకంగా 5 ఏళ్ల కాలం పాటు మనం అడ్డుకోగలిగాం. కానీ ఈరోజు రాజకీయంగా తనకు వచ్చినటువంటి మద్దతును చూసి ఏకపక్షంగా చేసినటువంటి నిర్ణయాన్ని మనం అంగీకరించే సమస్య లేదు. ఆ రకంగా కార్మిక వర్గ పోరాటంలో అంతర్భాగంగా వర్కింగ్ జర్నలిస్టులు కూడా మీరు కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు తెలంగాణ సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ 4 లేబర్ కోడ్లు రద్దయ్యాయి.